హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ శ్రీలత. ఇప్పుడు గంటలు గడిచినా కూడా గట్టిపడని కమ్మని సేమియా పాయసం చూసేద్దాం. దీనికోసం 1 కప్పు సేమియా, ముప్పావు కప్పు బెల్లం, అరకప్పు ఎండు కొబ్బరి తురుము, కొంచెం జీడిపప్పు, పాలు తీసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు, ఎండు కొబ్బరి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో సేమియా కూడా వేసి దోరగా వేయించుకుని పాలు 1 పొంగొచ్చిన తర్వాత ఈ వేయించిన సేమియాలో 3 కప్పుల పాలు, 1 కప్పు నీళ్లు వేసి మరిగించుకోవాలి. పక్కన స్టవ్ మీద గిన్నెలో బెల్లము, కొంచెం నీళ్లు వేసి బెల్లం కరిగించుకోవాలి. సేమియా ఉడికిన తర్వాత వేయించిన కొబ్బరి, జీడిపప్పు వేసి కలుపుకొని ఇలాచీ పౌడర్ కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి కరిగించిన బెల్లం వాటర్ వేసి అలాగే లాస్ట్లో అరకప్పు కాచిన పాలు కూడా వేసుకుంటే సేమియా ఎక్కువసేపు గట్టిపడకుండా చక్కగా చిక్కగా బాగుంటుందండి. తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందేనండి. చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.